హలో అందరికీ. ఇల్లు చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. కానీ దాన్ని మనం ఏ విధంగా అరేంజ్ చేసుకున్నాం అనేది మెయిన్ అనమాట. అది బడ్జెట్లో వస్తే ఇంకా సూపర్. అలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్స్ అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చా. ఫస్ట్ అయితే చాపింగ్ బోర్డ్ అనమాట. ఇది జస్ట్ 99K నాకు వచ్చేసింది. మీకు ప్రతి ఒక్క లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేయండి. ఇదైతే మిర్రర్ అనుకుంటాను. నాకు యాక్చువల్గా మా రెంట్ హౌస్ దాంట్లో అయితే మీరు మిర్రర్ ప్రొవైడ్ చేయలేదు. సో ఒక మిర్రర్ అయితే ఆర్డర్ చేసుకున్నా. మిర్రర్ అయితే చాలా బాగుంది. మీకు ప్రోడక్ట్ ఒక్కటే కాకుండా అది ఏ విధంగా డెకర్ చేస్తే బాగుంటుందని కూడా ప్రతి ఐటెం తర్వాత డెకర్ చేసి కూడా చూపిస్తున్నాను. ఈ ప్రోడక్ట్ అయితే నాకు 240 అలా వచ్చేసింది. ఇప్పుడైతే ఇంకా సేల్ బాగా నడుస్తుంది మీషోలో. మీకు ఇంకా తగ్గొచ్చు యాక్చువల్గా ప్రోడక్ట్స్ అనమాట. మీరు ఒకసారి చూడండి. అండ్ ఇదైతే నాకు తెలిసి చిన్న ప్లాన్స్ పెట్టాను. అదే ఈ ప్లాన్స్ అయితే నాకు 186 అలా పడిందనమాట. నేను పెట్టిన ప్రతి ఐటము ఒకటి దీనికి ఇలా కావాలని ఆల్రెడీ అనుకొని నేను పెట్టాను. తర్వాత చూపిస్తాను మీకు దేనికి ఎలా సెట్ చేశాను ఏంటి అనేసి అని. ఇదైతే వాల్పేపర్. ఇది జస్ట్ నాకు చిన్న చిన్న కబోర్డ్స్కి లేదు వేరే దానిలోకి యూస్ అవుతుంది అనేసి అని కొంచెం వుడ్ టైప్లో వస్తుంది కదా, సో దానికనేసి అని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి లీవ్స్ అనమాట. ఏంటి అంటే మనీ ప్లాంట్ది ఒక 3 అయితే వచ్చింది నాకు. జస్ట్ ఒక 99 రూపీస్కి అలా వచ్చింది. దాంట్లో ఒకటి తీసి ఇలా సెట్ చేశాను అనమాట. ఇంకా 2 ఉన్నాయి. ఇది మిర్రర్ కనేసి అనుకున్నాను. దాన్ని ఇట్లా బాగుంది యాక్చువల్గా, లుక్ అయితే బాగా వచ్చింది. ఇంకా మిగిలిన వాటిని మనం డోర్స్ కానీ విండోస్ కానీ ఎక్కడైనా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. లుక్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న చిన్న హ్యాంగింగ్స్. అది యాక్చువల్గా ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో ఉండింది. అది టైం వస్తే కానీ అవ్వదన్నట్లు ఇప్పటికి వచ్చిందనమాట బయటకి. యాక్చువల్గా 2 వస్తాయి, సెట్ ఆఫ్ 2 అది. అండ్ ఇవి వచ్చేసి నాకు జస్ట్ 105 రూపీస్ అలా పడింది అనమాట, రెండు కానీ. ఇది జస్ట్ అట్లా హ్యాంగింగ్స్ అనమాట, బోత్ హ్యాంగింగ్స్. దానికి కింద డాల్స్ లేదంటే చిన్న చెట్లు పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీవి అనమాట ఇవి మాత్రము. చూస్తారు కదా, ఇట్లా మనం హ్యాంగ్ చేసుకొని పెట్టేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న డాల్స్ పెట్టాను అనమాట. ఇందాక చూపించాను కదా ఆ 2 హ్యాంగింగ్స్కి జస్ట్ ఒక చిన్న డాల్స్ ఉంటే బాగుంటుంది. యాక్చువల్గా కింద హ్యాంగింగ్స్ డాల్స్ ఉంటాయి కదా, అవి అయితే ట్రై చేశాను. బట్ ఇవి కూడా క్యూట్గా అనిపించినాయి. బట్ సైజ్ అయితే కొంచెం చిన్నగా ఉంది. అయినా నాకైతే క్యూట్ అనిపించింది. మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ ఒక హ్యాండ్ సైజ్ అంత కూడా లేదు. ఈవెన్ దో అది చాలా బాగుంది. ఇవైతే నాకు జస్ట్ 148 రూపీస్ అలా పడ్డాయి. నేను ఏ విధంగా అరేంజ్ చేశానో కూడా మీకు చూపిస్తున్నాను. ప్యాంట్స్ కానీ డాల్స్ కానీ రెండు. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్లో వాజ్ అయితే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. యాక్చువల్ ఫ్లవర్స్ ముందుగానే తీసి పెట్టాను. దానికి తగిన వాజ్ కలర్ కాంబినేషన్స్ కరెక్ట్గా దొరికితే బాగున్ను బడ్జెట్లో వస్తాయి అనేసి. జనరల్గా లేడీస్కి కొన్ని వాటిలో ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, నాకు అలా హోమ్ డెకరేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. షాపింగ్ పోతే కూడా మిగిలిన దాన్ని పక్కన పెట్టేసి ఏది ఇంటికి సెట్ అవుతుందా అని మాత్రమే పోతుంటాయి కళ్ళు అనమాట. సో ఇది కూడా చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా డిజైన్ కూడా అదే ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది. బ్లాక్లో ఇవి కాబట్టి లుక్ కూడా బాగానే ఉంది. సైజ్ కూడా మీడియం సైజ్ వస్తుంది అనమాట. పెద్ద వాజ్ కాదు, అలాంటి చిన్న వాజ్ కూడా కాదు, మీడియం సైజ్. చూస్తాను కదా, ఈ లుక్ కూడా చూపిస్తున్నాను ఏ విధంగా వచ్చింది అనేసి అని. వాజ్ అయితే నాకు 570 అలా పడింది. అండ్ కిచెన్కి మ్యాట్స్ తీసుకున్నాను, ఒకటి స్మాల్ సైజ్ అండ్ ఒకటి కొంచెం బిగ్ సైజ్ వస్తుంది. ఆ మ్యాట్స్ అయితే నాకు 160 అలా పడింది. అండ్ ఇంకొక ఆల్రెడీ తీసుకున్న ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను, హ్యాంగింగ్. ఇది చాలా మంచి లుక్ అయితే వచ్చింది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.